నమస్కారం. నా పేరు జమాల్పూర్ సునీత. నేను ఆరకట్టిక సంఘం మహిళా అధ్యక్షురాలని. మొన్న ఈ మధ్య మన సీఎం రేవంత్ రెడ్డి గారు మా ఆరకట్టికలను మీరు అందరు ఏకం కాండి, మీ సమస్యలు ఏమన్నా ఉన్నా నేను తీరుస్తాను, మీరు అందరూ ఏకం కాండి అని చెప్పిండు. దానికి మేము మా కులస్తులందరం అందరం కలిసి, కుల సంఘాలందరం కలిసి పార్టీలకు అతీతంగా మేము ఏకమై నగరం నడిఒడ్డున రవీంద్ర భారతిలో ఒక మీటింగ్ చేసుకున్నాం. ఆ మీటింగ్ కి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు ముఖ్య అతిథిగా. అది వారం 10 రోజుల నుంచి ఆ షెడ్యూల్ ఉంది. అందరూ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వస్తారు, మాకేదో హామీలు ఇస్తాడు, మా సమస్యలు తీరుస్తాడనే గంపెడంత ఆశతో రాష్ట్రం నలుమూలల నుంచి రవీంద్ర భారతికి మీటింగ్ వచ్చిరు. ఆ రోజు ఎంత ఆశతో ఎంత సంతోషంతో వాళ్ళ ముఖాలలో చూస్తే చాలా సంతోషంగా వచ్చిరు. కానీ ఆడికి వచ్చిన తర్వాత తెలిసింది ముఖ్యమంత్రి గారు రావట్లేదని చెప్పి అందరూ అడియాసతో చాలా బాధతో వెనుదిరిగిపోయారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు రాలేదు. సరే బిజీ షెడ్యూల్ ఉంది, కనీసం బీసీ మంత్రి అయినా పంపించాలి కదా, బీసీ మంత్రి కూడా రాలేదు. ఆ రోజు వచ్చింది ఎవరు అంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చిరు. తను వచ్చి కూడా మా కుల సమస్యల గురించి మాట్లాడలే, మా కుల సమస్యలను చెప్పనీయలేదు. తను వచ్చి ఒక పార్టీ మీటింగ్ లాగా, ఒక కార్యకర్తల మీటింగ్ లాగా మాట్లాడి వెళ్లిపోయారు. మా కులస్తులందరూ చాలా బాధగా ఉన్నారు. మా చిన్న చిన్న డిమాండ్సే, మాకు ఒక బీమా సౌకర్యం లేదు. ఇప్పుడు గౌడ కులస్తులకి, గీత కార్మికులకి మరియు భవన నిర్మాణ కార్మికులకు బీమా సౌకర్యం ఉంది. మొన్న మధ్య ముఖ్యమంత్రి గారు మహిళా సంఘాలకు కూడా బీమా సౌకర్యం కల్పించారు. అలాంటిది మాకు బీమా సౌకర్యం కావాలి. ఇంకొకటి మాకు కార్పొరేషన్ లేదు, ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము అడుగుదాం అనుకున్నాము. మా అన్ని చిన్న చిన్న సమస్యలు, మా కులస్తులు చాలా మంది మా గురుకులాలలో, గవర్నమెంట్ స్కూళ్లలో మేము చేసే వృత్తి మాంసం సప్లై చేయాలి అని వాళ్ళొక సమస్యతో వచ్చిరు. కొందరు మా కులస్తులు జియగూడ మండి నుంచి కానీ హైదరాబాద్ నుంచి యాత్రలు వేసుకుపోయేటప్పుడు ఈ ఆర్టీఏ వాళ్ళు చాలా సతాయిస్తున్నారు. అది ఓరల్లీ చెప్పాలి. మన కన్సల్ట్ మినిస్టర్, మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వస్తే ఆ సమస్య చెప్పుకుందాం అనుకున్నారు. చాలా మంది చాలా సమస్యలతో వచ్చిరు. ఆ సమస్యలు చెప్తే అందులో కొద్దిగా గొప్ప నెరవేరుస్తాడు. అవి చిన్న చిన్న సమస్యలు, ఆ వేదిక మీదనే హామీ ఇచ్చి వెళ్లిపోవచ్చు. కానీ రాలేదు ముఖ్యమంత్రి గారు. మా కులస్తులందరూ చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే మేము అడగలే ముఖ్యమంత్రి గారిని, మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు తీర్చండి అని మేము అడగలేదు. తనే మీరందరూ ఏకం కాండి ఆరకట్టుకెళ్ళని చెప్పి తనంతట తనే చెప్పిండు. అందుకనే మేమందరం పార్టీలకు అతీతంగా మా కులానికి ఏదో లబ్ధి జరుగుతుందని చెప్పి మేమందరం ఏకమై, మా సంఘంలో కూడా, మా కులంలో కూడా చాలా సంఘ నాయకులు అందరం ఏకమైనము. పార్టీలకు అతీతంగా ఏకమై మేము నగరం నడిబొట్టున రవీంద్ర భారతిలో మేము ఒక మీటింగ్ చేసుకుంటే మమ్మల్ని అగౌరవపరిచి మమ్మల్ని అవమానం చేసిండు. రాకుండా ఇన్ని కులాలు ఉన్నప్పుడు మా కులం పేరే ఎందుకు చెప్పిండు, మమ్మల్ని ఎందుకు అవమానం చేసిండు? మా కులస్తులు చాలా ఆగ్రహంతో ఉన్నారు, చాలా బాధతో వెనుదిరిగిపోయారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు విప్పి కులాలని ఏకంగా అని చెప్పి మోసం చేయకండి. నేను వేరే కులాలకు కూడా చెప్తున్నా, మీరు తర్వాత ఫ్యూచర్ లో మీరు ఇలాంటి కుల మీటింగులు పెట్టుకొని అవమానపడకండి. మొన్న మధ్య ఒక మీటింగ్, మొన్న ఒక కులం ఒక మీటింగ్ అయ్యింది. వాళ్ళకి అప్పటికప్పుడు హామీ ఇచ్చిండు వాళ్ళ లోన్లన్నీ మాఫీ చేస్తా అని చెప్పి. ఒక వర్గానికి ఒక న్యాయం, ఒక వర్గానికి ఒక న్యాయమా? అదే విధంగా మా కులానికి కూడా వచ్చేసరికి ఎందుకింత మోసం చేసిండు, ఎందుకింత అగౌరవపరిచిండు? నేను ఈ మీడియా ద్వారా నేను ఒకటే మాట చెప్తున్నా, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు విప్పి మా సమస్యలని పరిష్కరించకపోతే, మా డిమాండ్లను ఓకే చేయకపోతే మేము ఎక్కడికైనా రావడానికి రెడీగా ఉన్నాము. ఎందుకంటే మేము ఇళ్లలో కూర్చున్న వాళ్ళని మమ్మల్ని బయటికి తీసుకొచ్చి మమ్మల్ని రోడ్ మీద గుంజి మమ్మల్ని అవమానపరిచింది. కాబట్టి నేను మా కుల బంధువులకు కూడా చెప్తున్నా, మీరు ఎవరు అధైర్యపడే అవసరం లేదు. మనం బయటికి వచ్చినాం కాబట్టి ఎంతకైనా తగ్గిద్దాం. మన సమస్యలు తీరే వరకు మనం పోరాడదాం. ప్రభుత్వం మెడల్ వంచైనా సరే మన డిమాండ్స్ మనం సాధించుకుందాం. అవసరమైతే మేము అసెంబ్లీని కూడా ముట్టడిస్తాం. దేనికైనా మేము రెడీగా ఉన్నాము. ఎందుకంటే మేము అడగని దానికి మీరు మమ్మల్ని ఏకంగా అని చెప్పి మమ్మల్ని మోసం చేసి మమ్మల్ని అగౌరవపరిచి మమ్మల్ని మా కులస్తులు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే అన్ని పార్టీల్లో లేకమై, అన్ని సంఘాల్లో లేకమై మేము చాలా సంతోషంగా పెద్ద మీటింగ్ చేసుకున్నాం. ఆ రోజు మీరు మొండిచి చూపించి మమ్మల్ని చాలా అగౌరవపరిచారు. అందుకనే మేము త్వరలో ఇప్పటికైనా 24 గంటలు అయిపోయింది మా మీటింగ్ అయిపోయి, మాకు ఒక హామీ ఇయ్యలే. కాబట్టి
ఇప్పటికైనా మీరు కళ్ళు తెచ్చి మాకు హామీలు నెరవేర్చకపోతే మేము కవితక్కతో టైం తీసుకున్నాం. 15 తారీఖు రోజు మేము ప్రజాప్రతినిధులు మన కవితక్క గాని శ్రీనివాస్ గౌడ్ గాని టైం ఇచ్చిరు. ఆ రోజు మేము మళ్ళీ పెద్దగా ప్రెస్ మీట్ పెడతాం. ఎందాకైనా పోరాడతాం. మేము మా సమస్యలు నెరవేరాలి, మా డిమాండ్స్ ఓకే చేయాలి. ఆరకట్కల్ అంటే అంత అలసుగా దొరికిరా? ఎందుకంత చిన్న చూపు చూసిరు? ఎందుకంత అవమానపరిచిరు? ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇలాంటి చిన్న చిన్న కులాలను మోసం చేయకండి. మా కులమే దొరికిందా మోసం చేయడానికి? కానీ మా కుల బంధువులందరూ చాలా బాధలో ఉన్నారు. అందుకని ఇప్పటికైనా మా హామీలు నెరవేర్చండి, లేదంటే మేము అసెంబ్లీనైనా ముట్టడిస్తాం. జై ఆరకట్క, జై జై ఆరకట్క.